సార్, ఉక్రెయిన్పై రష్యా దాడి ఒక రోజులోనే 777 డ్రోన్లు 60 మిషన్లతో అటాక్ కట్ట. అసలు ఏంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం? అంటే ట్రంప్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడని అర్థమవుతుంది. ట్రంప్ ఆల్రెడీ యుక్రెయిన్తో మినరల్స్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్ ఖనిజ సంపద అమెరికా తీసేసుకుంటోంది. కానీ ఉక్రెయిన్పై దాడిని మాత్రం ట్రంప్ ఆపలేకపోతున్నాడు. అందుకే జెలెన్స్కీ ఏమడిగాడు, మాకు రక్షణ గ్యారంటీలు కావాలి అంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఏమన్నాడు, అమెరికాతో మీకు మినరల్ డీల్ కుదుర్చుకుంటే ఆటోమేటిక్గా అదే రక్షణ కదా అన్నాడు. ఏమైంది, ఇప్పుడు మినరల్ డీల్ కుదుర్చుకున్న తర్వాత కూడా రష్యా అటాక్ చేస్తుంది. మరి అమెరికా ఏం చేస్తుంది? అమెరికా మీద నమ్మకంతో ఉక్రెయిన్ వాడు యుద్ధంలో దిగాడు. అమెరికా చేతులు ఎత్తేసింది. ట్రంప్ నేను 24 గంటల్లో యుద్ధం ఆపుతానన్నాడు. సో పుటిన్తో మాట్లాడినా నా ఒక్కంతోనే పుటిన్ మాట్లాడతాడు అన్నాడు. జెలెన్స్కీతో మాట్లాడిండు. మరి ఏం జరుగుతుంది? అందువల్ల ట్రంప్కి అర్థం కావాల్సిందంటే పుటిన్ ఈజ్ నాట్ అసీం మునీర్. అసీం మునీరేమో ట్రంప్ చెప్తే వింటాడేమో, నువ్వు వెళ్ళి ఇండియాతో మాట్లాడుకో ఆపే అంటే వింటాడు. బిల్ క్లింటన్ చెప్పాడు ఆ రోజే, నువ్వు వెళ్ళి యుద్ధం ఆపే అంటే ఆపేసింది పాకిస్తాన్ వాడు. కానీ పుటిన్ అలా కాదు, పుటిన్ అసీం మునీర్ కాదు. అది ట్రంప్కి అర్థం కావాలి. ట్రంప్ చెప్తే పుటిన్ డ్యాన్స్ చేస్తానికి. పుటిన్ ఈజ్ ఎ రష్యాస్ లీడర్. సో పుటిన్ ఏం చేస్తున్నాడు, అమెరికా వైఖరిని, ట్రంప్ వైఖరిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. ఫండమెంటల్ డిఫరెన్సెస్ పర్మనెంట్గా సాల్వ్ అయ్యేదాకా నేను వినను అంటున్నాడు. ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏంటి? ఉక్రెయిన్ నాటోలో మెంబర్ కాకూడదు అన్నది పర్మనెంట్ గ్యారంటీ కావాలి, రిటర్న్ గ్యారంటీ కావాలి. ఉక్రెయిన్ ఒక న్యూట్రల్ కంట్రీగా బఫర్ జోన్గా ఉండాలి. సో ఇది మాత్రమే శాశ్వత పరిష్కారం అనేది పుటిన్ వాదన. మీరు కాల్పుల విరమణ కుదుర్చుకున్నా అది ఎక్కువసేపు నిలబడదు అని. ఆ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ట్రంప్ ముందుకు రావడం లేదు. ట్రంప్ ఏంటంటే ట్రేడ్తో యుద్ధాలు ఆపుతాననే భ్రమల్లో ఉంటాడు. సో ట్రేడ్తో యుద్ధాలు ఆపుతాను, ఫోన్ కాల్స్తో యుద్ధాలు ఆపుతాను, పిచ్చి పిచ్చి సోషల్ మీడియా పోస్టులతో యుద్ధాలు ఆపుతాను అని అనుకుంటాడు. సో అవన్నీ ఏవి కావని అర్థమైపోయింది. అమెరికా తీవ్రమైన శాంక్షన్స్ పెట్టినా పుటిన్ ఆగుతలేడు. అమెరికా యునైటెడ్ నేషన్స్లో రష్యాకు అనుకూలంగా ఓటు వేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల మీకు అర్థం కావాల్సింది వెరీ వెరీ బిగ్ ఫెయిల్యూర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ కదా.